మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బెల్లంపల్లి బస్తీ శ్రీరామలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ విగ్రహ యంత్రశిఖర ప్రతిష్ఠ మహోత్సవ ఘనంగా నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ వివిధ మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, కమిటీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మా తాతగారైన జంగం నరసింహులు గారు 1934లో ఆయన సింగరేణి జాబ్ చేస్తూ స్లాబ్ ఉండేది, మామూలుగా చుట్టూ కాంపౌండ్ ఉండేది. అలా కట్టడం జరిగిన తర్వాత ఆయన 78 చనిపోయిన తర్వాత మా ఫాదర్ టికెట్ చేసి 2005 వరకు మా ఫాదర్ నుంచి మెయింటైన్ చేశారు. 2005 చనిపోయిన నేను టేకప్ చేసి దీన్ని 2030లో డెవలప్ చేయడం జరిగింది. గోపురం, ఇవన్నీ కాంపౌండ్ వాళ్ళు, వాటర్ సప్లై, పూజలు దానికి కట్టి చేయడం జరిగింది. అప్పుడు ప్రతిష్టాపన చేద్దాం అనుకున్నాము సీతారాముల విగ్రహాలకు. 2013లో రెనోవేషన్ చేయడం జరిగింది. సుమారుగా 30 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అప్పుడు ప్రతిష్టాపన జరగలేదు. విగ్రహాలు కూడా మనం ఇవ్వడం జరిగింది. మా మిసెస్ చనిపోవడం మూలన డిసెంబర్ 2013లో అప్పటి నుండి 10 సంవత్సరాలు చేద్దాం అనుకుంటున్నాను. ఏదో అడ్డంకులు వస్తూ ఇప్పటి వరకు 14 ఇయర్స్ అయింది. మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మొన్న ముక్కోటి ఏకాదశి రోజు అయ్యవారు మమ్మల్ని ఆల్రెడీ కలిసి 2-3 సార్లు అయ్యవారు ముహూర్తాలు పెట్టడం జరిగింది. దామోదర అయ్యవారు పెట్టినా కూడా ఆ టైం కలిసి రాలేదు. ముక్కోటి ఏకాదశి రోజు శ్రీనివాస కళ్యాణం చేద్దాం ఈ గుడిలో అంటే మేము ఒప్పుకున్నాం, మంచిగా జరుగుతుంది కానీ. ఆ రోజు మాకు చాలా మంచి ప్రోగ్రామ్ అయింది. మాకు కూడా మనసులో వచ్చిన కోరిక ఏంటంటే ఏ దేవుడైనా మన గుడిలో మూల విరాట్ ప్రతిష్టాపన జరగాలి, అది జరిగితే అందరికీ మంచి జరుగుతున్న కోరికతోటి మేము ఒప్పుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ బస్సులో సీతారాముల విగ్రహాలు పెట్టాలని వాళ్ళ కోరిక ఉండే, నాకు కూడా ఉండే, కానీ అది నెరవేరలేదు. 14 ఇయర్స్ నుండి ఎదురు చూస్తున్నా కావట్లేదు. కనీసం ఏడుకొండల స్వామి వస్తున్నా జరుగుతుంది, మంచి జరుగుతుంది కావచ్చు. కలియుగ దేవుడు విగ్రహ స్వామి కదా. ఆయన మా తాతగారిని ఫాలో అయ్యేవాడిని చిన్నప్పటి నుండి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆయన సేవ చేసేవాడిని. ఆయన రిటైర్ 1950లో రిటైర్ అయ్యిండు. 78 వరకు నేను ఆయన సేవ చేసేవాడిని. నేను ఆయన పెద్ద మనవాడిని. మా ఇంట్లో మా తాతగారు చేసేవాడిని. అప్పుడు నాకు ఈ పూజలు అవన్నీ ఇంకా చేపించుకున్నారు. ఈ వాసులు ఇన్ని సంవత్సరాల నుంచి లేదు అంటే 1930 నుండి కూడా ఉత్సవ విగ్రహాలతో చేద్దామని చాలా ఉండే కోరిక. కానీ ఈ సంవత్సరం ఈ శ్రీ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఉత్సవ విగ్రహాలతో ఈ సంవత్సరము కళ్యాణం నిర్వహించబోతున్నాం. బాగుంది. ఎందుకంటే ఇక్కడ భక్తులు కానీ ఈ అంటే నిర్మాణదాతలు కానీ చాలామంది ఇట్లా విగ్రహం పెట్టుకోవాలనుకుంటే చాలామంది ముందుకు వచ్చి ఇచ్చినారు. చాలా మంచిగా సహకారం అంది. ఏంటంటే సార్ గారు చెప్పినట్టు ఫ్లోరింగ్ ఒకటి, ముఖ్యంగా షెడ్ కావాలి. అంటే వర్షం వచ్చింది, ఇప్పుడు ప్రదక్షిణ చేస్తుంటారు మట్టి అంటుతుంది, అలా కాకుండా కొద్దిగా జనజనాభివృద్ధిగా ఉండాలి. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని మొక్కుకున్న కోరికలు తీర్చుకొని స్వామివారికి ఏమైనా వస్తువు రూపేణ, ధన రూపేణ సహాయం అందించాలని కోరిక. వచ్చిన వాళ్ళకి ఏంటి అర్చనలు, అభిషేకాలు ఉంటాయి. సంకష్టహారతి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి అంటే పురుదోషాలు కానీ, కాలసర్పదోషాలు కానీ మంచి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. మనకు కాశీ విశ్వేశ్వర స్వామి రుద్రాభిషేకాలు, మహాన్యాస కార్తీక మాస మహాన్యాస రుద్రాభిషేకాలు, మంచి ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామి భక్తులు వస్తారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మనం మన దేవాలయాన్ని నిర్వహించుకోవచ్చు. అంటే మనకు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఆదివారం నాడు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, సోమవారం నాడు శివుని మంచిగా రుద్రాభిషేకం చేసుకోవచ్చు, మంగళవారం రోజు స్వామివారి అంటే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి మనకు వారానికి ఒక రోజున మనకు స్వామి ఇక్కడ దేవతలు ఉన్నారు కాబట్టి